శ్రీశైలం నడకదారులు వెళ్ళే భక్తులు చాలామంది మార్గం మధ్యలో అంటే దట్టమైన నల్లమల అటవీ ఫారెస్ట్ మధ్యలో ఒక ఊరు ఉంటుంది, పెచ్చెరువు అంటారు. అంటే పెద్ద చెరువునే పెచ్చెరువు అంటారు. ఆ పెచ్చెరువులో ఉన్న గూడెంలోని ఇక్కడ చూస్తున్నాం మనం. ఆ గూడెంలో నివసించే ప్రజల జీవన శైలి ఎలా ఉంది, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ గూడెం వాసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి గూడెంలోకి వెళ్దాం. నీ పేరేమి? అర్తిలింగమ్మ. నా పేరు కుడులింగమ్మ. కుడుములింగమ్మ. నీ పేరు? అర్తిలింగమ్మ. ఏమి పరసకు పోలే లోపలికి రోజు? ఇంకా పొయ్యి చూసి అన్నం తిని కూడా వచ్చిన సత్రంలో. ఈ కొద్ది రోజులు అన్నం చేసుకోరా మీరు? ఇన్న రోజులు ఇంకా అక్కడిదే అన్నం మాకు. ఇంకా అదే అన్నం. మామూలుగా ఏమేమి చేసుకుంటారు మీరు? మేము ఇంక మామూలుగా కారము, ఇంత టమాటా పండు శారీ, ఇంత ఆకుమూరిపోతే పచ్చిమిరపకాయల కారము, ఇంత బేళ్ళ శారీ ఇది చేస్తాం. ఇంకా నెమలి కూర కూడా చేసుకుంటారు. ఆ కూర అది కుడుతాం. ఆ కూర తింటాం. అది బాగుంటుందా? దాన్ని వండి భద్రంగా వండి ఇంకా బాగా కడిగి ఇంకా వండి పిండిట కారము పసుపు కలిపి తిరిగి చేసుకుంటాం. వేటకు పోతారా? వేటకు పోనీకి బా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనం సాధించారా సంస్థలు అజ్జులు సంస్థలు ఉన్నీరు అసలు గెలగొడతాం. వాళ్ళ మీకు ఇల్లు కట్టించినారంట కదా ఎక్కడో? ఏ లేదు, అక్కడ కొట్టాల చీరలు కట్టించినారు కానీ అవి పడిపోయినాయి. మళ్ళీ ఆర్డిటోల బిల్డింగులు ఉండయి. కొంతమంది కట్టించుకున్నారు, కొంతమంది కట్టించుకోలేదు. తోడు లేని వాళ్ళని కట్టించుకోలేదు, తోడినట్టు వాళ్ళు కట్టించుకున్నారు. మరి వాళ్ళు అక్కడే ఉన్నారా ఇక్కడ ఉన్నారు? వాళ్ళు అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది అక్కడ బతకలేక ఈడికి వచ్చినారు. ఎందుకు అక్కడ ఎందుకు అన్ని సదుపాయాలు ఉంటాయి కదా, అక్కడ ఉన్నా కూడా ఆ బతుకు ఇక్కడ బతికిన బతుకు అక్కడ బతకలేము. ఏమి ఇక్కడికి అక్కడికి తేడా? ఇక్కడ ఏమంటే మనం పాలగడ్డలాకు, మిష్టి గింజలాకు, కుంకుడుకాయలాకు ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ ఉంది. ఇంకా అక్కడ ఏం దొరుకుతుంది? ఈ అడవిలో ఉన్నదాన్ని తిని అలవాటు పడిపోయినారా? అడవిలో నేను తినేది ఏం లేదు సార్, లేకరు సార్లు కానీ మీరు. కాదమ్మా, నేననేది మాంసం కాదు, అడవిలో ఉన్న గడ్డలు అవన్నీ తిని అలవాటు పడిపోయినా. అడవిలో ఇవన్నీ తింటేనే మనకు రోగాలు రాకుండా ఏం రాకుండా బాగుంటాము. ఇంకా అక్కడ ఊర్లోనే పండు ఫలహారం అంతా అది మందుతో పండినది. ఇక్కడ మందు పండలేంది ఉండవు కదా, మనకి ఏ రోగాలు ఉండే. ఆ కూర తింటే కూడా నట్టలు ఇన్నా ఏమిన్నా మొత్తం పోతాయి. ఆ డాక్టర్లు సూదులు వేపించుకుని కానీ మామూలుగా ఉంటాయి మనకు ఆ నట్టలు. ఆ కూర తింటే ఏ జబ్బు ఉండదు మనకి. డబ్బులు ఎట్లా వస్తాయి? నేను చెప్తున్నాను కదా సార్, అది డబ్బులు ఎట్లా వస్తావంటే మనం ఇంకా కొండల గడ్డలు ఉండేవి కదా, అది సుగంధ పాల గడ్డలు, ఆ గడ్డలు తోకాచుకుంటే ఇంకా 500, 600 అట్టు వస్తాయి. ఎక్కడ అమ్ముతారు అవి? అవి గిరిజన స్టోర్లు వేసి బియ్యం తీసుకుంటాం. మీకు బియ్యం స్టోర్ బియ్యం వస్తాయా? స్టోర్ బియ్యమే. పెన్షన్ ఎంత వస్తుంది నీకు? పెన్షన్ 4000 ఇస్తారు. 4000. మీ ఆయన ఏమైనాడు? మా ఆయన కాలు చేయి పడిపోయింది. అది కరువు పని చేస్తుంటే కాలు చేయి పడిపోయి చనిపోయినాడు. ఎంతమంది పిల్లలు నీకు? 3 బిడ్డలు. ఎక్కడున్నారు వాళ్ళు? ఈడ ఒక పాప ఉంది పెచ్చేర్ల, పెద్ద నాగమల్లి. పెళ్లి చేసినాం. ఇంకా నాగలెడ్డిగూడెంలో 3వ పాప ఉంది శివమ్మ. ఈ కొట్టాల చెర్ల 2వ పాప ఉంది మల్లేశ్వరి. ముగ్గురు పెళ్ళయింది. ఎంతమంది పిల్లలు? పెద్ద ఆమెకు లేరు. చిన్న ఆమెకు 2వ పాపకు 2 బిడ్డలు, 1 కొడుకు. నాగలెట్టి పాప 3వ పాపకు 1 బిడ్డ, 1 కొడుకున్నారు. చదివిస్తున్నారా పిల్లల్ని ఏమన్నా? చిన్న పిల్లలు సార్. చిన్న పిల్లలు. ఒక పెద్ద అయితే చదివిస్తారా? పెద్దగా అయితే చదివిస్తాం, మేమే చదివించుండము. ఇంకా అలా నాయన 14 సంవత్సరాలు చనిపోయినాడు. ఆయన దగ్గర ఇంకా పిల్లలని చదివించిన 3 10 వరకు చదివించిన నేను. 3 పెళ్లి చేసుకున్నారు. ఇంకా మరి పెళ్లి చదివించిన 10 వరకే చదివించినావు కానీ ఇంకా కొంచెం పై చదువులు చదివించింటే ఉద్యోగం వస్తుంది. చదివేయడానికి వాళ్ళు ప్రేమించుకుని పోయినారు సార్. మనం ఏం చేస్తాము? ప్రేమించుకున్నారా? 3 ప్రేమించుకొని పోయినారు. ఇంకా నేను ఇంకా మా అమ్మ ఎట్ట తెస్తుంది, భర్త లేని మంచి కదా, మా అమ్మకు తినడానికే లేదు. ఇంకా మనం ఇంకా 3 మేన సిటీర్కమే, మేనల్లుళ్ళే బాగానే ఉంటారు. 3 అల్లుని బాగానే చూసుకుంటారు. వాళ్ళకి ఎట్లా వస్తాయి డబ్బులు? అందరూ ఈ అడవిలో ఉన్నటోళ్ళు మొత్తం కూలిపోయినాయి సార్.
కూలి పని చేసుకొని బతకాల్సిందే. ఏమేం పనులు దొరుకుతాయి ఇక్కడ? నేను చెప్తున్నాను, ఎల్కాయలు వేస్తే ఎల్కాయలు కోసుకుపోయి అమ్ముకుంటాం. ఇంకా అక్కడ ఊర్లలో ఇంకా ఎల్కాయలు, మిష్టి గింజలు, కానుపప్పు, పాలగడ్డలు, చిల్ల గింజలు, సారపప్పు గట్ట అమ్ముకుంటాం. ఇంకా అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. కరకకాయలు. కరువు పని ఉండదా ఇక్కడ? కరువు పని ఇప్పుడు లేదు, అప్పుడు పెట్టిండ్రా. బాగానే వస్తున్నాయి డబ్బులు. అప్పుడు ఇంకా 200, 300, 500 అట్లా వస్తున్నాయి. ఇంకా ఆ పని లేదు ఈడ. ఇంకా జంతువులు పడిపోతున్నాయని. జంతువులు అంటే గుర్తొచ్చిందమ్మా, పులులు అట్లా ఏమైనా వస్తుంటాయి? పులులు ఏమైనా వస్తుంటాయి ఇక్కడ? ఏం కనపడవు. ఇంకా మనం కొండలు తిరిగినప్పుడు గడ్డలకు దండలకు పోయినప్పుడే ఇంకా అవి కనపడితేనే మనం ఇంటికి వెళ్ళి వస్తాం. మీరు కనపడినాయి అట్లా? అట్లా మస్తుగా కనపడుతున్నాయి. ఇప్పుడు సారోలే వదిలి పెట్టినారు. ఇప్పుడు ఏమే పులులనే వదిలినారు. ఇప్పుడు ఎలుగుడ్లు జంతువులని వదిలినారు. ఇంకా మన వాళ్ళు పోరు. ఇంకా సావైనా బతికైనా ఇంకా ఈ జాతర అయిపోయేంత వరకు ఇంకా కడుపు నిండా తిని ఉంటున్నాము. కాడ నుంచి ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మన దారి మనకు తప్పదు. ఇంకా అక్కడ కర్రగుజ్జని పెట్టుకొని పోయి గడ్డపార తోకొచ్చుకొని బతకాల. ఇంకా అంత మించింది ఏం లేదు. ఏమేమి పండుగలు బాగా చేసుకుంటారు మీరు? పండుగ ఏం చేయం సార్ మేము. పండుగ అనేదే లేదు మాకు. ఇప్పుడు ఉగాదికి శివరాత్రికి వచ్చినప్పుడే బాగుంటుంది. మీరు వచ్చినారు, ఇంకా మేము తింటున్నాం. ఇంకా పండుగ అదే. ప్రతి ఒక్క వస్తువు చేస్తున్నాం. చుంకులమ్మన మారమ్మ తల్లి ఉంది కదా అక్కడ, ఇక్కడ తుమ్మలబేలు రస్తాకి అంకాలమ్మ తల్లి. జాతర ఎప్పుడు జరుగుతుంది? అది ఆ జాతర అనేదే లేదు మనకు అక్కడ. లేదు. పొట్టెళ్ళకి వస్తారు కదా ఉగాది అప్పుడు. ఎప్పుడు అది ఏదన్నా మనకు సమస్యలు ఉంటే, మనకు పిల్ల జల్ల లేకుండా, మనకు పిల్లలు లేకుండా ఉంటే ఆ అమ్మని అనుకుంటే ఆ అమ్మ సాయం చేసినప్పుడు ఒక మేకపోతో ఏదో వాళ్ళ ముక్కుబాడి ఉన్నంత వరకు చేసుకుంటారు. ఇంకా చెంచులు ఆరాధ్య దైవంగా పూజించే అంకాలమ్మ గుడి నల్లమల అటవీ ప్రాంతం మధ్యలో ఉంది. ఇక్కడ ఈ చెంచులు ఈ అమ్మవారిని చాలా చాలా ఇష్టదైవంగా పూజిస్తారు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి చిన్న ఉత్సవంలాగా కూడా చేసుకుంటారని మనకున్న సమాచారం. నల్లమామిడి చెరువు దగ్గరలో ఈ అంకాలమ్మ గుడి ఉంటుంది. ఒకప్పుడు మేము 5 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చి ఫస్ట్ అన్నదానం చేసినప్పుడు కేవలం ఇక్కడ ఒక చిన్న రాయి మాదిరి ఒక శిల మాత్రమే ఉండేది. ఆ తర్వాత నిదానంగా ఇక్కడ ఒక రేకులు వేయడము ఇవన్నీ ఇలా అభివృద్ధి చెందుకుంటూ పోయింది. మనం చూస్తున్నాం కదా. ఎప్పటి నుంచి ఉంది ఇది? రాజులపల్లి పారాల నుంచే ఉంది సార్. అది అప్పటి నుంచే ఉంది, పూర్వం నుంచి. మా పూర్వీకులు తరాల నుంచి ఉంది అది. ఇది ఏమైందంటే ఇట్లా మామూలుగా పందిరేసి గడ్డి కప్పినారు. అప్పుడు ఈ అడవి గడ్డి తగులుకొని ఇది తగులుకునేది పైన ఈ పాక తగులుకొని అది అట్టనే కాలి దాని మీద పడి అది ముక్కలు పగిలిపోయింది సార్. ఇవన్నీ అవే. ముక్కలన్నీ అవే. ఈ ముక్కలన్నీ అవే పగిలిపోయింది. శిల్పం ఇంకా ఇది పాత శిల్పం నుంచి ఇది కొత్తగా ఇది తెచ్చిపెట్టినాం సార్. ఏం పండుగ చేస్తారు ఇక్కడ మీరు? ఉగాదికి జాతర చేస్తాం సార్. మామూలుగా ఈ చుట్టుపక్కల ఉన్న గూడెలు మొత్తం వాళ్ళు వస్తారు. ఎన్ని గూడెలు ఉన్నాయి లోపల? ఇక్కడ మరిపాలెము, చింతల, తుమ్మలబైలు, ఇక్కడ చిన్న రోట్ల, ఇక్కడ కొరపోలు, పెద్ద మంతనాల, ఇక్కడ పెచ్చెరువు, రోలపెంట, ఇక్కడ ఆత్మకూరు డీజల్ నుంచి కొటాల చెరువుల నుంచి కూడా అట్టు సైడ్ నుంచి కూడా వస్తారు. ఇట్లా గుడి బొమ్మలాపురము, అక్కడ కాలిని ఉంది ఒకటి, ఇట్లా చిలకచెర్ల. ఎంతమంది కలుస్తారు? సుమారుగా ఒక 400 మంది 500 మంది వస్తారు. ఇక్కడ అన్నదానం ఇక్కడనే చేస్తాం. 3 రోజులు చేస్తాము అన్నదానం. 3 రోజులు కొడతారా? కొడతాం. పొట్టేళ్ళు కొట్టి 2 రోజులు మామూలుగా అన్నాలు పెడతాము. 3వ రోజు పొట్టేళ్ళు కొడతాం. వర్షం ఎక్కువ వచ్చి ఇవన్నీ కారవా కొట్టాలు? కారుతాయి సార్. మొత్తం బొర్రలు పెండి మళ్ళీ గడ్డి కోసుకొచ్చుకొని మళ్ళీ మంచిగా వేసుకోవాలి. ఒకవేళ 3 రోజులు వర్షం వస్తే మీకు తినడానికి బయటికి కూడా పోయకుండదు. అప్పుడు ఎట్లా చేస్తారు? అప్పుడేనా కానీ బియ్యం సర్దుకొని వండుకోవాలి మనం. ఇంకా ఆ రస్తా దావా జారుతుంటుంది. జారినప్పుడు మనకి ఇబ్బందే కదా, పోలేము. ఇంట్లో ఉండాలి. ఒకటిసారి తెచ్చుకుంటాం. అప్పుడు ఉన్నప్పుడు తింటాము, లేనప్పుడు ఉపవాసం ఉంటాం. అంతే. ఇంకా పిల్లలకి కష్టం కదా ఉపవాసం ఉంటే. ఉపవాసం ఏంటంటే ఇంకా అట్టటి వెళ్ళ ఉండే అట్టటి వెళ్ళ వండుకొని తిని కడుపు నించుకొని పండుకోవాలి మనం. ఒకరిని అడిగినా కూడా నీ కాడ ఉంటాయి, నా కాడ ఉండవు. అట్ట సర్దుకొని తింటాం. మళ్ళా ఏం లేకుంటే చెరువులని దిగుతాం. తామరగడ్డలకు చెరువులో తామరగడ్డలు తెచ్చుకొని ముక్కలు చేసుకొని వండుకొని దాంట్లో ఉప్పు కారం కలుపుకొని ఉల్లిగడ్డలు తరుగుకొని తింటాం. బాగుంటాయి. మళ్ళా కలవగడ్డలు ఉండయి, కలవగడ్డలు తింటాం.
దుంపగడ్డలు తింటాం, తుంగడ్డలు తింటాం, మన చెంచుగడ్డలు తింటాం. అంత ఆహారం పెట్టుకొని అక్కడ ఏడ దొరుకుతాయి మనకి కొట్టాల చీరల. అందుకే ఇంకొందరు ఇక్కడ ఉండరు, కొందరు అక్కడ ఉండరు అట్ట. ఒకసారి మీ ఇంట్లో చూద్దామా ఎట్లుందో. చూడు సార్, నువ్వురా చూపిస్తు. అక్క ఆమా ఇంటేమా తాపులో ఉంటాం. అమ్ముకోడానికి సార్. టీ చేస్తావా? టీ అక్క చేస్తుంది. అక్క చేస్తావా? అంగడి పితికేంటి అక్కడ కోడళ్ళు. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ సర్వలు సామాన్లు అప్పుడు సారోళ్ళు ఇచ్చినవి. ఎవరు ఏ సార్ వాళ్ళు ఇచ్చారు? ఫారెస్ట్ వాళ్ళ? అదేమదేదో కప్పినావు. పెట్టా నా దగ్గర వానకు పెట్టా. సూట్ కేసు. ఏదో రేడియో పెట్టుకున్నావు. రేడియో వస్తుందా? వస్తుందా? ఏదో సార్ పెట్టు. ఇంకా పాటలు వింటుంటావా? ఏం పాటలు వింటావు? మాకు పదవాళ్ళు కొత్త వాళ్ళ వద్దు, పాత పాటల? పదవాళ్ళే. ఏం పాట? రామారావు పాటలు? పగ్గతి అప్పట్లో పావుల చూసే సినిమా, నేను పావుల ఒక పావుల చూసిన సినిమా. అది ఏ ఊర్లో చూస్తాంటివి? ఆత్మకూరు. 25 రీళ్ళు అది అప్పుడు అప్పట్లో. 25 రీళ్ళు. తలదాం అవ్వాలా సినిమా చూస్తే తలదాం కావాలా. ఏదో ఒక మంచి పాట చెప్తా. ఈ అవ్వ ఇవన్నీ కూడా వంట సామాగ్రి. ఇక్కడ బ్యాగులు పెట్టుకున్నది చూడండి. గుడ్డలన్నీ ఇట్లా ఇట్లా తగిలేసి ఉంటారు. ఇది చూడు, కొట్టమంతా బాగా పొగచూరిపోయింది. నల్లగా పొగచూరిపోయింది. కట్టెల పొయ్యి కూడా చూపిస్తాను నీకు ఒకసారి. ఇదంతా కింద పెడితే ఏదన్నా తడిసిపోతాయని చెప్పేసి పైన పెట్టినది అన్నమాట. దీంట్లో కూడా బట్టలు, కావాల్సిన సామాన్లు అన్నీ. డబ్బులు ఏమైనా పెట్టినావా? డబ్బులు లేవా? డబ్బులు లేవంట ఈ పెట్టెల్లో. ఇక్కడ చూస్తున్నాం. ఇది పొయ్యి, అవ్వ పొయ్య, కట్టెల పొయ్య. ఈ అడవిలో దొరికే కట్టెలు తెచ్చుకుంటారు, దీంతోనే వంట చేసుకుంటారు. ఇదే వీళ్ళు వాడే వాష్రూమ్స్. అండ్ వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? అక్కడ నుంచి. గవర్నమెంట్ ట్యాంక్ ఉందా పెద్దమ్మా? ట్యాంక్, పెద్ద ట్యాంక్ ఉంది. ఇదే బాత్రూమ్. తడికలన్నీ కనపడతాయి కదా, స్నానం చేసి అంత బొక్కలు ఉంది. ఉన్నా కూడా జోరాలు కట్టుకుంటాం, జోరాలు కప్పి పోసుకుంటాం స్నానం. ఎవరైనా తొంగి చూస్తే ఎవరు రాడు. మా వాళ్ళు కొడక కొడతారా? కొట్టగా వాళ్ళు ఏంది ఇంకా ఇది నీరు పోసి నీకు తెలుసా కదా. నువ్వు ఎందుకు రావాలి వాడికి? ఏం పనికి వస్తావు వాడికి? నీకు తెలియదా? నీకు వేస్తాను దౌలు వేస్తాడని. ఈసారి దౌలు వేస్తే వచ్చి నా ఇల్లు లేదు. నేను ఇక్కడ వచ్చిన కొట్టాల చెర్లోనే ఉండా. నేను బిడ్డని ఇచ్చిన ఇక్కడికి. అల్లునింటికి వచ్చినావా? అల్లునింటికి. అల్లుడు ఏం పండగ చేసి పెట్టినాడా? పండగ ఇదే ఇంకా మనదే. ఇది జాతర లేదు. అంగడి లేదా? అంగడి లేదు, ఏం లేదు. చూడండి, బాత్రూంలో కూడా అరటి మొక్క పెంచారు. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ తరగతి తరడా? ఎక్కడ? గోహారమా? ఎట్లా పోతావు వీటి నుంచి? బైక్ మీద. మీ నాన్న ఇడిచి వస్తాడా రోజు? అక్కడనే హాస్టల్లో ఉంటాడు సార్. అవునా? ఈ పిల్లోడు చిన్న పిల్లోడే. మీ నా కొడుకే సార్. నీ కొడుకేనా? ఇది ఇట్లా ఒకసారి చూపించి ఇట్లా తిప్పు. ఏడుస్తున్నాడు. ఏమన్నా పిల్లలకి బాగలేకపోతే ఎక్కడికి పోతారు? ఆత్మకూరు వెళ్తాం సార్. ఆత్మకూరుకి. మరి సీరియస్ అయితే? సీరియస్ అయినా ఆత్మకూరే. ప్రస్తుతానికి జ్వరం మాత్రలు వేసుకుంటాం. తగ్గకపోతే మాకు చెట్లు కండ్ల కామర్ల చెక్క అనే చెట్టు ఉంటది, ఆ చెట్టు వేసుకుంటాం. ఏం చెట్టు? కామర్ల చెక్క అని ఉంటది సార్. ఇంకా చెట్టుది నిద్ర కారుతుంది ఎర్రగా, అది వేసుకుంటాం. 3 పూటలే. 3 పూటలు ఒట్టన్నం తింటాం. బాగా ఇద్ది. ఇంకా ఒట్టన్నం అంటే కూరలు లేకుండా పత్తెం ఉండాల. పాప బాబు? బాబు సార్. ఎన్ని నెలలు బాబుకి? నెలనే సార్. ఒక నెలనా? ఒక నెలనే. అట్లా ఎత్తుకోకూడదు కదా సార్. పాలు తాగుతారు. నార్మల్ డెలివరీనా? నార్మలే సార్. మీరు సిజరీన్ చేయించుకోరా అస్సలు? ఇట్లా ఎవరన్నా నార్మల్ డెలివరీ ఎప్పుడు చనిపోతుంటారా? ఎవరు చనిపోలేదు సార్. ఈ గూడెంలో ఎవరు చనిపోలే. ఇన్నేళ్ళు నేను అక్కడి నుంచి తుమ్మలపేట నుంచి ఇక్కడ చేసుకుని పెళ్ళి ఎవరు చనిపోలేదు. ఎంతమంది నీకు పిల్లలు? 6 మంది సార్. 6 మంది? 6 మంది నార్మల్ డెలివరీనే? నార్మల్ సార్. ఈ బాబు తేట 6 మంది. వీడు ఎన్నోవాడు? వీడు 2వ వాడు సార్. వీడు 4వ వాడు. ఇంకా ముగ్గురు ఎక్కడ?
ఒక అబ్బాయి ఫస్ట్ చనిపోయినాడు, అమ్మాయి ఇప్పుడు వెళ్ళింది సార్, పట్టలకి వెళ్ళి అంగడి పెట్టుకున్నాము చేసుకునేది. ఇది ముందర పాక వేసుకున్నారు, దీనికి ఇంకోటి చూస్తున్నాం ఇక్కడ మనము. ఇది మెయిన్ ఇల్లు. ఇది ఈ కొట్టం ఉంది. దీని తర్వాత మళ్ళీ ముందర ఒక డాబా మాదిరి వేసుకున్నారు, అంటే కట్టెలతోనే బొంగులతోనే. చాలా నిజంగా చాలా బాగుంది. ఇది గిన మనకు ఫాలో అయితే గిన మనకు కూడా చాలా బాగుంటుంది, చాలా ఖర్చు కూడా తగ్గుతుంది. బట్ ఏమంటే ఈ కట్టెలు, ఈ బాదగడ్డి ఇవన్నీ కావాలంటే కొంచెం కష్టము. బట్ ఏదేమైనా ఇలాంటి జీవనం చాలా చాలా ప్రకృతితో జీవించడం, నేచర్తో అనుబంధం, నేచర్లో జీవించడం అంటే ఇదే కాబోలు. ఇక్కడ ఉన్న అడవిలో ఉన్న ఈ చెంచు వాళ్ళందరూ కూడా చాలామంది వివిధ రకాల దుంపలు, కూరలు అవన్నీ తింటుంటాం. అలాగే నెమలి కూర కూడా తింటుంటాం అన్నారు. అంటే నెమలి కూర అంటే నేను నెమలిని ఏమన్నా కోసుకొని నెమలిని వేటాడి తింటారేమో అనుకున్నా. కాదు, నెమలి కూర అంటే ఇది ఇక్కడ చూస్తున్నాం చెట్టు. ఇది ఈ చెట్టే, ఇదే నెమలి కూర. ఈ ఆకు చాలా ఉడకబెట్టుకొని దీన్ని బాయిల్ చేసి తింటే ఆరోగ్యానికి బాగుంటుందంట. నొప్పులు ఉండవు, విటమిన్స్, మినరల్, అన్ని ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ ఇది. ఇది కేవలం ఒక సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఈ నెమలి కూర. ఇది తింటే మాత్రం సర్వరోగ నివారిణి అని చెప్తున్నారు ఈ గూడెం వాసులు. దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయంట. మనం కూడా ఈ నెమలి కూర ఈరోజు ట్రై చేద్దాం. పీక్కొని కనీసం మనకు ఎక్కడో దొరకదు. ఇది నల్లమల్ల ఫారెస్ట్లో మాత్రమే ఈ నెమలి కూర ఉంది. ఈ నెమలి కూర టేస్ట్ ఎలా ఉంటుందో మనం కూడా ఒకసారి ప్రయత్నం చేద్దాం, వండుకొని తిని ప్రయత్నం చేద్దాం. ఎంత అవుతుంది ఒక రోజుకి? ఎంత అవుతుంది? 500 600 అవుతుంది. 500-600 అవుతుందా? ఏమంటారు దీనిలోని? బోండాలు. బోండాలు. ఓకే, పునుగులు కూడా అంటారు కదా. ఎంతమంది నీకు పిల్లలు? ఒక పాపను. పాపనా? చదివిస్తారా పిల్లల్ని? చదివిస్తా. ఇక్కడ స్కూల్ ఉందా? అక్కడ ఉంది. ఎన్నో తరగతి వరకు ఉంది? 5 వరకు. 5 వరకు ఉందా? పిల్లలు ఇక్కడ 5వ తరగతి అయిపోయిన తర్వాత ఎక్కడికి పంపిస్తారు? పెద్దనా కిందికి పంపిస్తాం. కిందికి అంటే ఏ ఊరు? కోట చెరువు బయలుటి పంపిస్తాం. అక్కడ హాస్టల్ ఉందా? హాస్టల్ ఉంది అక్కడ. ఎంతమంది పిల్లలమ్మ నీకు? నాకు ముగ్గురే. ఈ టీ ఒకటేనా, వేరే ఏం చేయవా? మరి మాకు కొంచెం టీ వేస్తావా? ఇది నాకు కొంచెం టీ ఇవా. కానగ చెట్లు అమ్ముతారా? అవి స్టోర్కి వేసుకుంటాం. స్టోర్కి వేస్తారు. ఇంకా ఏమేమి చేస్తారు? మిస్ట్ ఇత్తనాలు. ఇది మిస్ట్ ఇత్తనాలు అవి స్టోర్లకి వేసుకుంటారు. అవి స్టోర్కి. నెలకి ఎంత సంపాదిస్తారు? నెలకి ఎంత చంపేస్తాము? 2000 చంపేస్తాలకు. 2000 సరిపోతుందా? ఇంకా అప్పటికప్పుడు. ఇక్కడ అడవిలో ఏమేమి దొరుకుతాయి మీకు తినడానికి? ఏం దొరుకుతాయి ఇంకా. ఇప్పుడు ఏం దొరకవు, మళ్ళీ తోలకారకే దొరుకుతాయి. ఏమేమి వస్తాయి? టింకి పండ్లు వస్తాయి, ఈత పండ్లు వస్తాయి. జింక పండ్ల? ఈత పండ్లు. ఇంకోటి ఏందో అంటే టింకి పండ్లు. టింకు పండ్లు అవి తినేటివి. బీళ్ళు చేస్తారే, బీళ్ళు అవి తింటారా? అవి తింటారు. ఇంకా ఏమేమి దొరుకుతాయి? ఎలగ పండ్లు దొరుకుతాయి. ఇంకా అన్ని ఇంకా ఇవి బాగా తింటారు. తింటాము. మీకు ఇక్కడ బాగుంటుందా, ఊర్లో బాగుంటుందా? మాకు ఇక్కడనే బాగుంటది. టౌన్లో పోరు కదా. పై చదువులు 10th క్లాస్ వరకు చదువుతారు. మా మధ్య చదువుకున్నాడే ఉద్యోగం తిరిగి ఉన్నాడు. ఇప్పుడు చేయట్లేదా ఉద్యోగం? సీఎం తెలుసా? ముఖ్యమంత్రి నాకేం తెలుసా? ఇప్పుడు ఎవరు మన ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. తెలిసింది కదా. ఇంతకు ముందు ఎవరు? జగన్ ఉన్నాడు. జగన్. ఇప్పుడు ఏమైనా పెన్షన్ వస్తుందా? పింఛనా వస్తుంది. ఉందా? నీకు వస్తుందా? నాకు వస్తుంది. ఎంత వస్తుంది? 4000 వస్తుంది. మరి 4000 సరిపోతుంది కదా, దండికి సరిపోతుంది. ఏ సాల సార్, పిల్లలు ఇంతకాడ ఏం సరిపోతుంది సార్. సర్లే, టీ ఎంత అయిపోతుంది? 10 రూపాయలు. 10 రూపాయలు ఇమ్మా టీకి. వద్దులే సార్. చూసిరా ఎంత మంచి మనసు. గూడెంలో వాళ్ళు టీ ఇచ్చి 10 రూపాయలు వద్దు సార్ అంటుంది. అంటే మన అనంతపురంలో డబ్బులు ఇవ్వకపోతే కప్పులు గడుగురా అంటారు, కానీ ఈమె మాత్రం టీ వద్దంటుంది. చూడండి నిజంగా వీళ్ళ మంచి మనసుకు జోహార్లు కదా. శ్రీశైలానికి కాలినడకన వచ్చే భక్తులు చాలామంది మార్గం మధ్యలో, అంటే ఈ దట్టమైన నల్లమల అటవీ మధ్యలో పెచ్చెరువు అని ఉంటుంది, దీన్ని పెద్ద చెరువు అని కూడా అంటారు. ఇక్కడ రాత్రిపూట ఇక్కడ అందరూ కూడా ఇక్కడ స్టే చేస్తారు. స్టే చేసినప్పటికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ జియో మాత్రమే ఒక పాయింట్ వస్తుంది ఈ రాయి మీద. అది కూడా ఈ రాయి ఎక్కితే చాలామంది రాయి ఎక్కుతుంటారు. ఈ రాయి మీద నుంచి వస్తే జియో ఒక పాయింట్ వస్తుంది. ఎవరన్నా ఉంటే ఇక్కడ మాట్లాడుకోవచ్చు. చాలామంది భక్తులకు తెలియదు ఇంత అడవి మధ్యలో సిగ్నల్ వస్తుందా అనేది
చాలామంది తెలియదు. బట్ ఈ రాయి మాత్రమే ఎక్కాలి. ఇలా రాయి ఎక్కి జియో ఫ్లైట్ మోడ్ పెట్టిన తర్వాత ఆన్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి హ్యాపీగా మాట్లాడుకోవచ్చు జియో కస్టమర్సు ఈ అటవీ ప్రాంతం మధ్యలో నుంచి. ఇది నిజంగా ఇదొక మిరాకిల్ అనే అనుకోవచ్చు. ఎక్కడే కానీ రాదు, నువ్వు ఎక్కడైనా ఈ రాయి ఎక్కితేనే వస్తుంది. దిస్ ఈజ్ మిరాకిల్ పెద్ద చెరువు. ఇంటి